3000 కట్టేయండి, 400 కట్టేయండి అంటే అది ఒక రకంగా తప్పే. ఫ్రీ జాయినింగ్లో మనం ఎందుకు మనీ పే చేయవలసి వస్తుంది, 3 years ఎందుకు కట్టవలసి వస్తుంది అనేది ఏ రోజు అయితే 100% కంపెనీ చెప్పిన ప్రతి విషయాన్ని మన వాళ్ళకి తెలియజేస్తూ వస్తున్నాము, ఆ రోజు నుంచి లీగల్గా ఏజ్ వెరిఫికేషన్ అనగా కేవైసీ లాంటిది మనం చేసుకుంటేనే మనకి ఇన్కమ్ జనరేట్ అవుతుంది అనేది కంపెనీ తేల్చి చెప్పేసిన తర్వాత కూడా చాలామంది చేసుకుంటారు, చాలామంది ఇంకా ఆలోచిస్తున్నారు. 100% ఇక్కడ మీకు డబ్బులు రావాలి అనుకుంటే మీరు 1200 కట్టారా, 1250 కట్టారా, అంటే ప్రీమియం అయ్యారా అనే దానికంటే గొప్పది 3 yearsతో మనం 100% ఏజ్ వెరిఫికేషన్ అనేది చేసి తీరాలి. ఓకే, చేయలేదు, నష్టం ఏమైనా ఉందంటే నష్టం లేదు, లాభం లేదు. ఇప్పటి వరకు ఏజ్ వెరిఫికేషన్ చేసుకున్న వాళ్ళకి ఏజ్ వెరిఫికేషన్ ప్లస్ ప్రీమియం చేసుకున్న వాళ్ళకి జూలై 1 నుంచి ఇన్కమ్ జనరేట్ అవుతుంది, ఫస్ట్ వీక్. ఏజ్ వెరిఫికేషన్ మాత్రమే చేసుకుంటే అది 2 months వెయిట్ చేయవలసిన పరిస్థితి ఉండే అవకాశం ఉంది. ఏజ్ వెరిఫికేషన్ చేసుకుని ఉన్న వాళ్ళు 2 months వెయిట్ చేయవలసి ఉంటుంది. 1/3 ఇన్కమ్ అనేది కూడా ఇస్తాను అంది కంపెనీ, అది కూడా ఇచ్చే అవకాశం ఉంది, కొంచెం టైం పట్టే అవకాశం కూడా ఉంది. ఇక్కడ గమనించుకుంటే 70% ప్రతి వ్యక్తిని ఆబాల గోపాలం లక్షాధికారిగా, లక్షలకు అధికారిగా, అట్టపై కోటేశ్వరుడిగా, కోట్లకు అధికారిగా చేయటం కష్టమేం కాదండి. 18 years దగ్గర నుంచి క్రైటీరియా ఉంది కాబట్టి మనం 18 years దగ్గర నుంచే మాట్లాడుకుందాం. ఆబాల గోపాలంలో చిన్న వయస్కుల్ని తీసి పక్కన పెట్టి 18 నుంచి అప్ టు లాస్ట్ డే వరకు, మనిషి జీవించే లాస్ట్ డే వరకు కూడా ఇన్కమ్ జనరేట్ అవుతుంది, జాయిన్ అవ్వచ్చు, ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఆ తర్వాత నామినేషన్ సదుపాయం కూడా ఇచ్చే కంపెనీ తన కుటుంబానికి ఆ ఐడికి సంబంధించిన ఇన్కమ్ని జనరేట్ చేసే అవకాశం కూడా ఉంటుంది ఖచ్చితంగా. తాత ఆస్తి తండ్రికి ఎలాగా, తండ్రి ఆస్తి కొడుకు ఎలా చెందుతుందో అది 100% అది జరుగుద్ది, అందులో ఏమాత్రం ఇబ్బంది లేదు. ఇంకా వేచి చూద్దాం అంటే చూడండి, చూడొద్దని ఎవరో చెప్తాం, మేము ఫస్ట్ నుంచి ఒకటే చెప్తున్నాం. ఏం చెప్పాం, మీకు అవకాశం అంత వరకు ఫ్రీలోనే ఉండండి, అవకాశం ఉంటే ప్రీమియం చేసుకోండి, లేదనుకుంటే అమౌంట్ వచ్చే వరకు వేచి చూడండి. ఫ్రీగా జాయిన్ అవుతారా, జాయిన్ అవ్వండి. ఫ్రీగా జాయిన్ అయ్యి పేమెంట్ చేసుకుంటారా, చేసుకోండి. అటు ఫ్రీ కాదు, పేమెంట్ కాదండి, గోడ మీద బిల్లాగా వెయిట్ చేస్తామా, వెయిట్ చేయాలి. చాయిస్ ఈజ్ యువర్స్. అవకాశం మనం ఏది తీసుకుంటే అది, ఏదైనా
తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. ఇది మీరు గమనించుకుని మీరు చేసుకోమని చెప్పి మొదటి నుంచి చెప్తాను. ఇది మీరు ఎంతవరకు అవగాహన అయిందో, ఎంతవరకు అర్థమైందో, ఎంతవరకు మీరు చేయగలిగారు, ఇంకా చేసుకోలేదా, నో ప్రాబ్లం, ఇబ్బంది ఏమీ లేదు. మీరు వెయిట్ చేస్తారంటే వెయిట్ చేయండి, ప్రీమియం చేసుకుంటారంటే ప్రీమియం చేసుకోండి, వేజ్ వెరిఫికేషన్ చేసుకుంటారంటే వేజ్ వెరిఫికేషన్ చేసుకోండి. చిన్నపిల్లలకు అయితే ఇది చేయకూడదు, అది చేయకూడదు, ఇలా చేయకూడదు, అలా చేయకూడదు అని చెప్తాం. పెద్దవాళ్ళకి ఏం చెప్తాం, ఏది చేయాలి, ఎలా చేయాలి అనే వివరణ వరకు ఇవ్వడం గ్యారంటీ. ఆ వివరణ మాత్రం ఇవ్వాల్సిన బాధ్యత మాకుంది. ఓకే అండి, 100% ఈ ప్రాజెక్టు కౌంట్ స్టార్ట్ అయింది. ఇంకా 13 రోజులు అంటే అటు ఇటు కాకుండా ఉన్నవాళ్ళు కానీ, ప్రీమియం ఎందుకు చేయాలి అన్నవాళ్ళు కానీ, ఏజ్ వెరిఫికేషన్ ఎందుకు చేయాలి అన్నవాళ్ళు కానీ, కానీ ఇంకా వాళ్ళు వీళ్ళని లేదు, ప్రతి ఒక్కడు ఈ ప్రాజెక్ట్ దగ్గరికి, ఈ లీడర్స్ దగ్గరికి తండాలుగా రావాల్సిందే, వచ్చి తీరవలసిందే, ఏమాత్రం డౌట్ లేదు. వెయిట్ చేస్తున్నాం. ఎంతకాలం వెయిట్ చేయాలంటే లేక కొడుకు పుట్టాడు, లేక పుట్టిన కొడుక్కి కానీ ఇంకా వాళ్ళు వీళ్ళని లేదు, ప్రతి ఒక్కడు ఈ ప్రాజెక్ట్ దగ్గరికి, ఈ లీడర్స్ దగ్గరికి తండాలుగా రావాల్సిందే, వచ్చి తీరవలసిందే, ఏమాత్రం డౌట్ లేదు. వెయిట్ చేస్తున్నాం. ఎంతకాలం వెయిట్ చేయాలంటే లేక కొడుకు పుట్టాడు, లేక పుట్టిన కొడుక్కి